అందరికీ నమస్కారం. కొన్నేళ్ల క్రితం మన దేశంలోకి ఒక కొత్త పసుపు రంగు పక్షొచ్చింది. గుర్తుందా? దాని పేరే కూ. ట్విట్టర్ నీలి పక్షికి పోటీగా మన భారతదేశపు సొంత గొంతుకుగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కాని ఉన్నట్టుండి ఆ పక్షిపాట ఆగిపోయింది. ఈరోజు విశ్లేషణలో అద్భుతమైన వాగ్దానంతో మొదలై అంతే ఆకస్మికంగా అదృశ్యమైపోయిన ఈ భారతీయ సోషల్ మీడియా యాప్ కథేంటో వివరంగా తెలుసుకుందాం. అయితే కథ ఇక్కడే మొదలవుతోంది. ఈ మధ్యే జులై 2024లో కూ యాప్ తమ కార్యకలాపాలను పూర్తిగా ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదొక పెద్ద మిస్టరీలా మారింది. సరే, ఇప్పుడు మనందరి మదిలో మెదులుతున్న అసలు ప్రశ్న ఇదే. దాదాపు 60 మిలియన్లు అంటే 6 కోట్ల డౌన్లోడ్లు సాధించిన ఒక యాప్, అంతమంది వాడుతున్న ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్టుండి ఎలా మూతపడింది? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ కథను మనం మొదటినుంచి చూద్దాం. అసలు కూ ప్రయాణం ఎలా మొదలైంది, దాని ఆరంభం ఎంత ఉత్సాహంగా, ఎంత గ్రాండ్గా ఉందో ఒక్కసారి చూద్దాం. అసలు ఈ కూ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 2020లో వచ్చిన ఒక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనందరం మన సొంత భాషలో మన ఆలోచనల్ని పంచుకోవచ్చు. సో ట్విట్టర్ బ్లూబర్డ్కి పోటీగా మన దేశీ ఎల్లో బర్డ్ అనమాట. కో లాంచ్ అయిన టైం దానికన్నీ కలిసొచ్చాయనే చెప్పాలి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ మూమెంట్ జోరుగా నడుస్తోంది, ఇంకోవైపు మన ప్రభుత్వానికి ట్విట్టర్కి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి. కరెక్ట్గా ఇదే టైంలో మన భాషలో మనం మాట్లాడుకుందాం అనే కాన్సెప్టు జనాలకి భలే కనెక్ట్ అయింది. ఇక్కనుంచి కురు గ్రోత్ చూడాలి. చాలా వేగంగా పెరిగింది. 2020లో లాంచ్ అయితే 2021 కల్లా పెద్ద పెద్ద మంత్రులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు అందరూ ఇందులో చేరిపోయారు. టైగర్ గ్లోబల్ లాంటి పెద్ద కంపెనీలు డబ్బులు పెట్టాయి. అంతేనా, 2022లో ఏకంగా నైజీరియా, బ్రెజిల్ లాంటి దేశాలకి కూడా వెళ్ళిపోయింది. 60 మిలియన్లు అంటే 6 కోట్లు. ఊహించండి ఎంత పెద్ద నెంబరో. ఈ ఒక్క నెంబర్ చాలు కూ స్టార్టింగ్లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పడానికి. ఇది మామూలు విషయం కాదు. ఇంత గ్రాండ్ సక్సెస్ అంత బావుంది కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. పైకి అంత బ్రహ్మాండంగా ఉన్నా లోపల పునాదులు చాలా వీక్గా ఉన్నాయి. అసలా ఇంజిన్ ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు చూద్దాం. కూ పతనానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, ఫండింగ్ ఆగిపోవడం. 2, అసలు డబ్బులు ఎలా సంపాదించాలనే ప్లానే లేకపోవడం. 3, మార్కెట్లో విపరీతమైన పోటీ. ఓకే, వీటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఫండింగ్ వింటర్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్లకు ఇన్వెస్ట్మెంట్ రావటం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు కూ లాంటి సోషల్ మీడియా యాప్ నడపాలంటే సర్వర్లకి, టెక్నాలజీకి బోలెడు డబ్బు కావాలి. కొత్తగా డబ్బు రాకపోవడంతో ఉన్న డబ్బు కూడా వేగంగా కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇక రెండో పెద్ద తప్పు, వీళ్లకి డబ్బు ఎలా సంపాదించాలో ఒక ఐడియానే లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగా యాడ్స్ పెట్టి డబ్బు సంపాదించొచ్చు, కానీ ఆ ప్లాన్ వీళ్ల దగ్గర లేదు. వాళ్ల ఫోకస్ అంతా కొత్త యూజర్స్ని తీసుకురావడం మీదే ఉంది. మరి రిజల్ట్ ఏంటి? ఖర్చులేమో కొండంత, ఆదాయమేమో 0. మూడోది పోటీ. ఇది మామూలు పోటీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే దిగ్గజాల మధ్య యుద్ధం. ఒకవైపు ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొన్నాక అక్కడ రోజుకో మార్పు. ఇంకోవైపు ఫేస్బుక్ వాళ్లు థ్రెడ్స్ అని కొత్త యాప్ని తీసుకొచ్చారు. ఈ 2 పెద్ద తిమింగలాల మధ్యలో మన చిన్న చేప కూ నలిగిపోయింది. సరే, ఇప్పుడు మనం కూ కథలో చివరి అంకానికి వచ్చేశాం. కంపెనీని కాపాడుకోవడానికి వాళ్లు చేసిన చివరి ప్రయత్నమేంటి? అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? చేతిలో డబ్బులు మొత్తం అయిపోయాయి. యాప్ని అలా వదిలేయడం ఇష్టం లేక ఫౌండర్స్ ఒక చివరి ప్రయత్నం చేశారు. అదేంటంటే కంపెనీని ఎవరికైనా అమ్మేద్దాం, అప్పుడైనా బతుకుతుందని ఆశపడ్డారు. అదే వారి చివరి ఆశ. ఒక ఆశలాగా డైలీ హంట్ అనే కంపెనీ కూని కొనడానికి ముందుకొచ్చింది. మాటలన్నీ అయిపోయాయి, డీల్ క్లోజ్ అవుతుంది అనుకునే టైంలో లాస్ట్ మినిట్లో అంతా తలకిందులైంది. ఆ డీల్ క్యాన్సిల్ అయింది. ఇంక వేరే దారిలేక జులై 2024లో ఫౌండర్స్ లింక్డ్ఇన్లో చాలా బాధతో మా ప్రయాణం ముగిసింది అని ప్రకటించారు. అంతటితో కథ ముగిసింది. కానీ ఈ కథ మనందరికీ, ముఖ్యంగా స్టార్టప్ వరల్డ్లో ఉన్నవాళ్లకి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. అదేంటో చూద్దాం. ఈ కొటేషన్ చూడండి. దేశభక్తి ఒక వ్యాపార నమూనా కాదు, దానికి కావలసింది పెట్టుబడి అనే ఇంధనం. అంటే దేశభక్తి అనేది జనాల్ని అట్రాక్ట్ చేయడానికి పనికొస్తుందేమో గాని
దానిమీద మాత్రమే ఒక కంపెనీని నడపలేం. మార్కెట్లో నిలబడాలంటే దానికి డబ్బు కావాలి, పక్కా ఫైనాన్షియల్ ప్లాన్ కావాలి. ఇంజిన్ ఇంధనం అనాలజీ ఉంది గదా, అది ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒక ఐడియా ఒక సూపర్ ఫాస్ట్ ఇంజిన్ కావచ్చు, దానికి లక్షల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ ఆ ఇంజిన్ నడవడానికి డబ్బు అనే ఫ్యూయల్ లేకపోతే అది మధ్యలోనే ఆగిపోతుంది. క్యూ విషయంలో జరిగింది కూడా అదే. చివరగా కూ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. మన దేశంలో తయారైన ఒక దేశీ యాప్ నిజంగా గ్లోబల్ లెవెల్లో సక్సెస్ అవ్వగలదా? ఈ ప్రశ్నకి సమాధానం కాలమే చెప్పాలి.